చంద్రబాబుని సమస్యలు చుట్టుముట్టేలా కనిపిస్తున్నాయి. ఏడాదిన్నర అవుతుంది. ఎన్నో ఆశలతో ఆయనకు అధికారం అప్పగిచ్చారు. కానీ ఆ ఆశలన్నీ క్రమంగా నీరుగారిపోతున్నాయా అనే సందేహాలు ఆయన మద్దతుదారుల్లో కూడా మొదలైంది. అమరావతి పనుల గురించి ఎంతో ఆడంబరంగా ఊహించుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆశలన్నీ నీరుగారిపోయేలా కనిపిస్తున్నాయి. అడపాదడపా చిన్న చిన్న యాక్టివిటీ మినహా అమరావతి గాడిన పడలేదు. పోలవరం పుష్కరాలకు ముందే ప్రారంభిస్తాం అంటూ ముహూర్తం పెట్టారు. కానీ పనులు ఆశించినట్టుగా సాగడం లేదు. ఈసారి కూడా పోలవరం గడువులు పెట్టుకుంటూ పోవడమే తప్ప ముహూర్తం నాటికి పూర్తి చేసే అవకాశం ఎంత మాత్రం అన్నది చాలా చాలా పెద్ద ప్రశ్న. ఇటీవల తెలుగుదేశం పార్టీ అనూహ్యమైనటువంటి ప్రచారం మొదలుపెట్టింది. యువతలో అసంతృప్తి పెరుగుతుందని గ్రహించిన తర్వాత రాష్ట్రంలో 4.5 లక్షల వరకు ఉద్యోగాలు కల్పించాం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. కూటమి హయాంలో 4.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయంటే ఎవరైనా నమ్మడానికి సిద్ధంగా ఉంటారా? ఇటీవల కాలంలో ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల నుంచి లిక్కర్ షాపుల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ సిబ్బంది వరకు అనేక మంది ఉపాధి కోల్పోయి రోడ్డును పడాల్సిన పరిస్థితి వస్తే తాము ఎన్నో ఉద్యోగాలు ఇచ్చామన్నట్టుగా ప్రభుత్వం చిత్రీకరిస్తున్న వైనం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రచారంలో ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా సాగుతోంది. ఇది మాత్రం పబ్లిక్ని ఎంత మేరకు సంతృప్తి పరుస్తుంది అన్నది పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించట్లేదు. ఆఖరికి అమరావతిలోనే రైతుల్లో పెరుగుతున్న అసంతృప్తి, అసెంబ్లీ వేదికగా సుజనా చౌదరి లాంటి వాళ్ళు ప్రస్తావించినటువంటి వైనం, ఇక రైతాంగం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక పంటల మద్దతు ధరల విషయంలో రగిలిపోతున్న తీరు, మహిళలకు గత ప్రభుత్వంలో మాదిరిగా పథకాలేమీ రావడం లేదనేటువంటి అసంతృప్తి, ఇలా యువత నుంచి మహిళల వరకు, రైతు నుంచి సాధారణ కార్మికుడి వరకు అనేక రకాల వర్గాల వారీగా ఇప్పుడు చంద్రబాబు సర్కారు పనితీరు మీద తీవ్రమైనటువంటి నైరాశ్యం ముంచుకొస్తుంది. ఇది అసంతృప్తిగా మారి వ్యతిరేకతకు దారితీస్తే చంద్రబాబు ప్రభుత్వ పుట్టి మునిగిపోవడం ఖాయం. సరిగ్గా అదే సమయంలో ఆర్థికంగా కూడా చంద్రబాబుకి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. మోదీ మొండి చేయి చూపుతున్నారు. గత ఏడాదితో పోల్చిన ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల్లో కూడా భారీగా కోత పెడుతున్నారు. ఆర్థికంగా అప్పులు మినహా సంపద సృష్టి అన్నది ఎక్కడా కానరావడం లేదు. దీంతో ఆర్థికంగా రాష్ట్రం పరిస్థితి రాను రాను అధోగతి తప్ప ఏమాత్రం అభివృద్ధి ఛాయలో లేదు. ఆర్థికంగా, సామాజికంగా, రెండో వైపు రాజకీయంగా అన్ని రకాల సవాళ్లు ఇప్పుడు చంద్రబాబుకి తీవ్రమైనటువంటి చిక్కులు తెచ్చే ప్రమాదానికి నెడుతున్నాయి. రాజకీయంగా ఇటీవల బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల తాలూకా ప్రభావం చాలా తీవ్రంగా ఉండేలా కనిపిస్తోంది. కాపు కమ్మ మధ్య వైరుధ్యాన్ని మరోసారి రాజేసింది. దాన్ని పూర్తిగా తగ్గించాలని, అలాంటి సమస్య రాకుండా చూసుకోవాలని ఒకవైపు జనసేనాని, రెండో వైపు చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. బాలకృష్ణ అహంకారం ప్రదర్శించిన అడ్డుకోవడంలో చంద్రబాబు కానీ, దాన్ని అభ్యంతరం పెట్టడంలో పవన్ కళ్యాణ్ కానీ ఏమాత్రం చొరవ చూపలేదు అన్నది సాధారణ చిరంజీవి అభిమానుల్లో వ్యక్తమవుతున్న మాట. దీంతో రాజకీయంగానూ చంద్రబాబుకి సవాళ్లు ఎదురయ్యేలా కనిపిస్తుంది. ఇట్లా అన్ని రకాలుగా చంద్రబాబుకి ఇప్పుడు సమస్యలు చుట్టుముడుతున్నాయి. మరి వీటన్నిటి నుంచి గట్టెక్కడ వెళ్ళా? ఆయన దగ్గర ఉన్నటువంటి మార్గం ఏంటి? ఆయన ఏ రీతిని వీటిని ఎదుర్కోగలరు? ఎలా ప్రచారంతో వీటన్నిటినీ కప్పిపుచ్చగలరు అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటికే చాలా చేశామని, సూపర్ 6 అమలైపోయిందని, సూపర్ 6 కారణంగా ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని చాలా చాలా చెప్పుకుంటోంది. కానీ ప్రచారానికి వాస్తవానికి పొంతన లేదన్నది ప్రభుత్వ పెద్దలు ఇంకా గుర్తించినట్టు లేదు. ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని, అసహనాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు ఏమాత్రం గ్రహించడానికి సిద్ధమవుతున్న ఆనవాళ్లు కనిపించట్లేదు. ఇదే జరిగితే భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి అనేక కష్టాలు అనివార్యం, అనేక అవరోధాలు ఎదుర్కోవలసి వస్తుందన్నది తప్పనిసరి విషయం. మరి వీటన్నిటిని ఎట్టా ఎదుర్కొంటారు? ఏ మేరకు అధిగమిస్తారు? ఎలా మళ్ళీ తిరిగి సుస్థిరంగా సాగగలుగుతారు? ఇవన్నీ ముఖ్యమైనటువంటి అంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ భౌతవ్యాన్ని నిర్ణయించబోయే విషయాలు.